వెల్కమ్ టు మీ రూపలక్ష్మి అఫీషియల్ ఛానల్. ఇప్పుడు కిచెన్లోకి వచ్చేయండి. నేను ఇప్పుడు హాకిన్స్లో చికెన్ కర్రీ చేసేస్తున్నాను. ఒక పక్క గార్లిక్ వేసుకుంటున్నాను. సో ఇవాళ మా ఇంట్లో చిట్టి గారెలు, ఆనియన్ గారెలు అండ్ చికెన్ కర్రీ గ్రేవీ అన్నమాట. ఇదిగోండి ఆయిల్ పోసుకొని కేజీ చికెన్కి ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఒక పక్క ఇది గార్లిక్ ఇటు పక్క వేసేసుకుంటున్నాను. నేను చికెన్ కర్రీ తొందరగా ఫాస్ట్గా చేసుకోవడానికి అని చెప్పి ఇట్లా హాకిన్స్లో వండేస్తున్నానండి. హాకిన్స్ అయితే మినిమం 15 minutes అయిపోతుంది. సో నేను మీకు ఆల్రెడీ పాలకూర కర్రీకి అలాగే చెప్పాను కదా, ఏదన్నా హాకిన్స్లో వండేస్తే 10 to 15 minutesలో చేసేసుకోవచ్చు అని. సో ఇప్పుడు చికెన్ కూడా కొంచెం ఎమర్జెన్సీ కాబట్టి నేను ఇందులో చేసేస్తున్నాను. ఇందులో చేసుకున్నా కూడా ఏ కర్రీ అయినా కూడా చాలా బాగుంటుంది. సో ఇది చికెన్ కర్రీకి, ఇది గార్లిక్కి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇదిగోండి బాగా ఆనియన్స్ పచ్చిమిర్చి చాప్ చేసేసుకున్నాను. బాగా చూడండి ఎంత మైన్యూట్. ఇలా చాప్ చేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది అన్నమాట. వేసేసుకోవడం ఇది తొందరగా వేగిపోతాయి. ఇలా చిన్న చిన్నవి చేసుకొని వేసుకుంటే తొందరగా వేగిపోతాయి మనకి. చూడండి ఆనియన్స్ బాగా ఇట్లాగా ఇంకా బాగా దగ్గరికి వేయించేసుకోవాలి. ఇవి వేగే లోపల గారెలు వేసేసుకుందాం. కొంచెం నీళ్ళతో ఇలా చేసుకొని ఇందులో గారెల పిండిలో నేను కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా వేసుకున్నానండి. ఇలా కలిపేసుకోవడమే. సాల్ట్ ఇలా వేసేసుకొని ఇలా చిన్న చిన్న చిట్టి గారెలు అంతే. సరే చక్కగా చిన్న చిన్న చిట్టుగారులు ఇలా వేయించేసుకోవడమేనండి. ఇవన్నీ గారెలు అయిపోయాయి చూసారా. నేను గారెలు వేస్తే క్రిస్పీగా ఉంటాయని అంటారండి మా ఇంట్లో అందరూ. నిజంగానే ఉంటాయి. అయిపోయింది. ఒక వాయి రెడీ. చూసారా ఎంత బాగున్నాయో రెడ్గా. ఇవన్నీ ఉల్లిపాయలు బాగా ఏగిపోయాయి. ఇట్లా దగ్గరికి అయిపోతుంది. టమాటా ఇది కూడా బాగా ఫైన్ చాప్ చేసేసుకోవాలి. ఇది కూడా బాగా యాగనిచ్చుకోవాలి చక్కగా. ఇదిగోండి నేను చికెన్ బాగా కడిగేసి శుభ్రంగా పసుపు వేసి నానబెట్టేసి ఉంచుకున్నాను. సో ఇగో టమాటా కూడా మగ్గిపోయాయి. బాగా వేసేసుకుంటున్నాను. ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా 3 బాగా ఫైన్ చాప్ చేసేసుకొని బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇట్లా వేసేసుకోవాలి చికెన్. ఇవ్వండి కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు, గసగసాలు, అల్లం, వెల్లుల్లి మొత్తం అన్నీ కలిపి పేస్ట్ చేసేసాను ఇట్లా గ్రేవీ కోసం అని. మంచిగా వస్తుంది. బాదం పప్పు లేకపోతే పర్వాలేదు, కానీ జీడిపప్పు మటుకు వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది ఇది. ఇట్లా ఇది కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇవన్నీ వేసేసుకొని హాకిన్స్లో ఇదే ప్లస్ అండి. విడిగా అయితే ఒక్కొక్కటి వేసుకొని ఉడికిన తర్వాత చేసుకోవాల్సి వస్తుంది. కానీ హాకిన్స్ అనుకోండి అన్నీ కలబెట్టేసి వాటర్ పోసేసి చక్కగా. నెక్స్ట్ కారం
కారం మటుకు ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే ఆనియన్స్ గ్రేవీ కోసం ఎక్కువ వేసుకుంటాం కదా. సో మళ్ళీ జీడిపప్పు వేస్తాము, మళ్ళీ కొబ్బరి కూడా స్వీటే కదా, జీడిపప్పు కొబ్బరి బాదం పప్పు ఇవన్నీ వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది కారం. స్పైసీగా ఉండాలి కదా, చికెన్ స్పైసీ ఉంటేనే బాగుంటుంది కదా. నెక్స్ట్ సాల్ట్, ఇవన్నీ కలబెట్టేసుకోవాలి. కొంచెం హైలో పెట్టేసుకొని కలబెట్టేసుకోండి మొత్తం ఇట్లాగా. నేను ఇందాక వేసింది ప్రాసెస్లో కొబ్బరి, గసగసాలు, అల్లం వెల్లుల్లి, జీడిపప్పు, బాదం పప్పు ఇవి వేసి పేస్ట్ చేస్తానండి. మొత్తం చక్కగా వస్తుంది, చక్కగా గ్రేవీ నంచుకోవడానికి బాగుంటుంది గార్లిక్. ఇలా వాటర్ పోసేసుకొని ఇందాక కొంచెం జీడిపప్పు అవన్నీ కలిపేసి ఉంచాం కదా, అందులో పోసుకోండి. సరే అన్నీ ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని చక్కగా విజిల్ పెట్టేసుకోవడమే. అయిపోయిందండి, చూసేద్దాం ఇప్పుడంతా. ఓహో, చూసారా దగ్గరికి ఎలా అయిపోయిందో, గ్రేవీ చూసారా ఎంత బాగా వచ్చిందో చక్కగా. ఇదిగోండి, ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఫైనల్ టచ్. నాకు ఇష్టమైన ఇంగ్రీడియంట్ ఇదేనండి, కొత్తిమీర. కొన్ని కర్రీ పెట్టేసుకోవడమే, అయిపోయింది కర్రీ, అయిపోయింది. ఇందాక గార్లు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం. వావ్, చూడండి పీసెస్. టేస్ట్ చెప్పేస్తున్నాను. ఆనియన్ కర్రీ, వావ్, పర్ఫెక్ట్ అండి. కారం, ఉప్పు, మసాలా అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసడు. గ్రేవీ కూడా చక్కగా ఉంది. చూసారా హాకిన్స్లో వండేసాం కదా, పీసులు చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయాయో. తొందరగా అయిపోతుంది అంతే. విడిగా మనం ట్రై చేసుకొని అలా చాలా టైం పడుతుంది కదా. హాకిన్స్లో అనుకోండి 15 minutes 20 minutesలో అయిపోతుంది. చూడండి మీరు కూడా ఇలా చేసుకొని టేస్ట్ చెప్పండి. నోరుతుంది కదా, తొందరగా చేసుకోండి మరి. బాయ్.